హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ విత్ రామ్ చరణ్. ఈ వీడియోలో అయితే ఫ్రమ్ లవబుల్ ప్రాజెక్ట్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు మొత్తం నేర్పించబోతున్నాను. ఇది కూడా తెలుగులో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇలాంటి వీడియోస్ తెలుగులో రావడం చాలా అరుదు. అండ్ నేను వెబ్సైట్ లవబుల్ ఎట్లా బిల్డ్ చేయాలి, అక్కడ నుంచి ప్రాజెక్ట్ ఎట్లా డిప్లాయ్మెంట్ చేయాలి, దాన్ని సెక్యూరిటీ చెక్ ఎట్లా చేయాలి, అండ్ వెబ్సైట్ ల్యాగ్ మొత్తం అన్ని, అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ యాడ్ చేయడం కానీ, ఈమెయిల్స్ కస్టమర్స్కి ఎట్లా పంపించాలి, అన్నీ మొత్తం వీడియోలో చెప్పబోతున్నాను స్టెప్ బై స్టెప్ అయితే. సో వీడియో కంపల్సరీ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే లవబుల్లో లాగిన్ అయితే అవుదాం. ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి లవబుల్లో క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే అవ్వండి మీ అకౌంట్తో. అండ్ వన్స్ మీరు లవబుల్లో ఎంటర్ అయిన తర్వాత మీరు ఏదో ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వండి, ఒక యాప్ బిల్డ్ చేయడానికి. సో నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, పేస్ట్ అయితే చేద్దాం. ఈ నేనైతే ఒక సబ్ ట్రిమ్మర్ అనే యాప్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఇదైతే సబ్స్క్రిప్షన్లో, అంటే మనం నెట్ఫ్లిక్స్లో కానీ, జియో హాట్స్టార్లో కానీ, అండ్ అదర్ నెట్ఫ్లిక్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా, దాని రికరింగ్ బిల్స్ కానీ, హిడెన్ ఫీజెస్ కానీ, అండ్ రెన్యువల్ అలర్ట్స్ కానీ మొత్తం అయితే చెప్తుంది. సో ఇదైతే మనం అయితే బిల్డ్ చేద్దాం లవబుల్లో. అండ్ లవబుల్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇలాగైతే ఫస్ట్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే మనల్ని అడుగుతుంది ఎలా కావాలో మనకి. సో మనం అయితే ఆన్సర్ ఇద్దాం. సో మనకైతే సైడ్ బార్ ఎట్ సైడ్ ఉండాలని చెప్తుంది. మనం అయితే లెఫ్ట్ సైడ్ బార్ అయితే తీసుకుందాం, ఎందుకంటే డెస్క్టాప్లో అదే బెస్ట్ ఉంటుంది. సో అండ్ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ అయితే పెడుతుంది అర్థం కావడానికి మనకి. అండ్ సో డూప్లికేట్స్, అండ్ మనం ఆన్సర్ ఇస్తే ఇంకా అదే డైరెక్ట్ లవబుల్ యాప్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అయిపోయింది. ఇదైతే మొత్తం ప్రాజెక్ట్ని అయితే చేసింది. సో ఇక్కడ చూపిస్తుంది కదా, నెట్ఫ్లిక్స్ అండ్ డిజ్నీ ప్లస్, స్పోర్ట్స్ ఫ్యామిలీ, నోషన్, ఐక్లౌడ్ ప్లస్, దాని బిల్ టైమ్, అండ్ ఎంత ఎంత ఖర్చు పెడుతున్నాం, అంత సబ్స్క్రిప్షన్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ చూపిస్తుంది. ఎడిట్ చేసుకోవడానికి అండ్ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి, అండ్ డిలీట్ చేసుకోవడానికి కూడా ఉంది, అండ్ కొత్త సబ్స్క్రిప్షన్స్ యాడ్ చేసుకోవడానికి కూడా చేసింది, అండ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, అండ్ కరెన్సీ కూడా చేంజ్ చేసుకోవచ్చు, యూరోస్ అండ్ ఇండియన్ లేదు, ఇంకా యాడ్ చేయలేదు. ఓకే. అండ్ నౌ సో ఈ వెబ్సైట్ని కస్టమ్ డొమైన్తో ఎట్లా డిప్లాయ్ చేయాలైతే చెప్పబోతున్నాను. సో అండ్ ఫస్ట్ అయితే యాప్ని అయితే పబ్లిష్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా పబ్లిష్ అయిపోయిన తర్వాత మనం అయితే గిట్ హబ్ అని అయితే కనెక్ట్ చేద్దాం. గిట్ హబ్ తర్వాత క్లౌడ్ ఫ్లేర్తో కనెక్ట్ చేసిన తర్వాత గోడావిడి డొమైన్ కొని దాని క్లౌడ్ ఫ్లేర్తో కనెక్ట్ చేస్తే సక్సెస్ఫుల్గా అయితే మనం అయితే డిప్లాయ్ అయితే చేయొచ్చు. అండ్
ఇప్పుడైతే మనం గిట్‌హబ్‌ని అయితే కనెక్ట్ చేసుకున్నాం. సో, ఇక్కడ కనెక్ట్ అస్ అని ఉంటుంది. సెట్టింగ్స్‌లోకెళ్ళాలి. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత గిట్ అని ఉంది కదా! దాంట్లోకెళ్ళిన తర్వాత సింక్ విత్ యువర్ ప్రాజెక్ట్ విత్ గిట్‌హబ్ అని ఉంటుంది. సో, దానికన్నా ముందు మనమైతే గిట్‌హబ్‌లో అయితే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఆల్రెడీ ఉంది కానీ మీకోసం అయితే ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. అండ్ సైన్ అప్ అయితే కొడతాం అండ్ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అవుతాం. సో, క్రియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుందాం. అండ్ మనమైతే ఇక్కడ గిట్‌హబ్ లవబుల్‌లోకి వెళ్ళి కనెక్షన్ అయితే యాడ్ చేసుకుందాం. అకౌంట్ అయితే యాడ్ చేసుకుందాం. ఓన్లీ సెలెక్టెడ్ మనమైతే కొన్ని సెలెక్టెడ్ రెస్పాట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, రెస్పిరేటరీ అయితే క్రియేట్ చేసుకుందాం. అండ్ రెస్పిరేటరీ నేమ్ వచ్చి ఎగ్జాంపుల్‌గా ఎస్‌యుబి అని పెట్టుకుందాం సబ్స్క్రిప్షన్స్ లాగా. అండ్ ఇక్కడ ప్రైవేట్‌లో అయితే పెట్టుకుందాం. అండ్ వన్స్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసుకున్న తర్వాత మనమైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సి సబ్ అని అయితే వచ్చింది కాబట్టి అండ్ ఇన్‌స్టాల్ అండ్ ఆథరైజ్ చేస్తే కనెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ లవబుల్ అయితే దాంట్లోకి చూడండి. అండ్ గిట్‌హబ్‌లోకెళ్తే యెస్ మనకైతే సక్సెస్‌ఫుల్‌గా రిఫ్రెష్ కొడితే సక్సెస్‌ఫుల్‌గా అయితే మొత్తం అంతా క్రియేట్ అయిపోయింది. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మనమైతే ఇప్పుడు ప్రైవేట్‌లో అయితే పెట్టుకుందాం. పబ్లిక్‌లో అయితే వద్దు. ఇప్పుడు ప్రైవేట్‌లోనే పెట్టుకోండి. అండ్ కనెక్ట్ అయితే అయిపోయింది. సో, వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత క్లౌడ్ ఫ్లేర్ అనేది తీసుకోండి. దాంట్లో అయితే మనం సైన్ ఇన్ అయితే అవుదాం. సేమ్ మీరైతే ఏ ఈమెయిల్ అయితే ఫస్ట్ లవబుల్‌లో అయితే క్రియేట్ చేసుకున్నారో అదే ఈమెయిల్‌తో ప్రతి ఒక్క దాంతో లాగిన్ అయితే అవ్వండి. సో, కంటిన్యూ విత్ గూగుల్ కొడదాం. వన్స్ మీరు సక్సెస్‌ఫుల్‌గా అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మనమైతే మన లవబుల్ ప్రాజెక్ట్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. కనెక్ట్ విత్ గిట్‌హబ్ అని ఉంది కాబట్టి కదా! చూడండి ఇక్కడ వర్కర్స్ అండ్ పే పేజెస్ అని ఉంది కదా! అక్కడికెళ్ళిన తర్వాత స్టార్ట్ బిల్డింగ్ అని కొట్టండి. దీని ద్వారా మన పేజ్ అయితే డిప్లాయ్‌మెంట్ అయితే అవుతుంది. కస్టమ్ డొమైన్‌తో. కనెక్ట్ విత్ గిట్‌హబ్ అని ఉంటది. గిట్‌హబ్‌తో మళ్ళీ సింక్ చేసుకుంటే అది క్లిక్ చేయండి. అండ్ కనెక్ట్ విత్ గిట్‌హబ్ అని అయితే ఉంటది. మన రెస్పిరేటరీ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కొట్టిన తర్వాత డిప్లాయ్ అయితే కొట్టేయండి. అండ్ టైం అయితే తీసుకుంది. టైం తీసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా అయితే డిప్లాయ్ అవుతుంది. అండ్ డిప్లాయ్ అయిన తర్వాత మన డొమైన్ అయితే దీనికి కనెక్ట్ చేసుకుంటే డీఎన్ఎస్ అండ్ సమ్ అదర్ కన్ఫిగరేషన్ చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా అయితే డిప్లాయ్ అయితే అయిపోద్ది. సో, టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇన్‌స్టాలేషన్, క్లోనింగ్, ఇన్‌స్టాలింగ్ అండ్ డిప్లాయ్‌మెంట్ అయితే ఇక సక్సెస్‌ఫుల్‌గా అయితే అయిపోతుంది. సో, ఇందాక మనం సబ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సబ్ అనేది క్రియేట్ చేసుకోలేదు. ఆల్రెడీ అదే దా గిట్‌హబ్‌లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంది. క్యాన్సల్ ప్లమ్ హబ్ అని. అండ్ అదే క్యాన్సల్ ప్లమ్ హబ్ అని మనమైతే క్లౌడ్ ఫ్లేర్‌లో అయితే కనెక్ట్ చేసుకున్నాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా అయితే డిప్లాయ్ అయితే అవుతుంది. సక్సెస్‌ఫుల్ అయితే డిప్లాయ్ అయిపోయింది. సో, దిస్ ఈస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 విల్ బి రిలీజ్డ్ సూన్. అండ్ పార్ట్ 2లో అయితే నేనైతే మొత్తం క్లియర్‌గా చెప్పబోతున్నాను. సో
డిప్లాయ్‌మెంట్ అయితే ఎట్లా చేయాలి అండ్ గోడాడీ డొమైన్ అయితే ఎట్లా పర్చేస్ చేయాలి, డీఎన్ఎస్ అండ్ కాన్ఫిగరేషన్ చేయాలి అండ్ కస్టమ్ ఈమెయిల్స్ ఎట్లా పంపియాలి సబ్ డొమైన్స్‌తో అండ్ లైక్ జీమెయిల్ అండ్ అదర్ థింగ్స్ ఉంటది కదా! ఎట్ ద రేట్ తర్వాత. అట్లాగే మన సొంత ఈమెయిల్‌తో అంటే subscription.com అండ్ custom.com అండ్ మీ కంపెనీ నేమ్‌తో .com.in అనైతే మనమైతే ఈమెయిల్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు. అండ్ మెనీ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. అయి ఒకటే కాదు. అండ్ కస్టమ్ ఈమెయిల్స్ అండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్ అయితే ఎలా పంపించాలో చెప్తాను. సైన్ ఇన్ అయిన తర్వాత యూజర్స్‌కి ఎలా ఆటోమేటిక్ వెల్కమ్ మెసేజెస్ అయితే పంపించాలో చెప్తాను. అండ్ దీనికోసం మనమైతే రీసెండ్ అండ్ అదర్ థింగ్స్ అయితే మనం వాడుతున్నాం. అండ్ గూగుల్ ఆథెంటికేషన్ అయితే ఎట్లా చేయాలి అండ్ మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుందా లేదా, అంటే యూజర్స్ వస్తున్నారా లేదా చూడొచ్చు. అండ్ ఆల్సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అయితే మనమైతే ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే గూగుల్‌లో మన వెబ్‌సైట్ అయితే ఫస్ట్ రావాలంటే గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మన వెబ్‌సైట్‌ని అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇయన్నీ ఫ్రీయే. సో ఒకవేళ మీరు డిప్లాయ్‌మెంట్ బై క్లౌడ్‌ఫ్లేర్ కానీ, గిట్‌హబ్‌తో కానీ కనెక్ట్ చేయకుండా చేయాలనుకుంటే మీరు పెయిడ్ ప్లాన్స్ అయితే కొనొచ్చు లవబుల్‌లో అండ్ మీ కస్టమ్ డొమైన్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. లేదంటే ఫ్రీగా చేసుకోవాలంటే గిట్‌హబ్‌తో అయితే ఆహ్, సింక్ చేసుకున్న తర్వాత క్లౌడ్‌ఫ్లేర్ అయితే డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన తర్వాత మన కస్టమ్ డొమైన్ అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ రీసెంట్ ఈమెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇయన్నీ చెప్తాను. అండ్ పార్ట్ 2లో అయితే కంపల్సరీ చూడండి. అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ పార్ట్ 2.